నెల్లూరు జిల్లా కొవ్వూరులో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క జగన్ పార్టీకి ఎంత మదం అంటే బెట్టింగ్స్ కట్టారు. 50,000తో స్టార్ట్ చేశారు, 40,000కు వచ్చారు, 30,000కు వచ్చారు, 25,000కు వచ్చారు. ఆ విధంగా మీరు కష్టపడి బ్రహ్మాండంగా పనిచేశారు కాబట్టి దేశంలో రాష్ట్రంలో ఎవరైతే బెట్టింగ్స్ కట్టారో జగన్కు వ్యతిరేకంగా వాళ్ళకందరికీ 500 రూపాయల ఆదాయం వచ్చిందంటే, అది 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే అది మీరు చూపించిన చొరవ, మీరు పోరాడిన విధానం. రాజకీయాలు నేను ఎప్పుడూ వినలేదు కోడి పందాల్లో బెట్టింగ్లు కడతారు, లేకపోతే మట్కా జూదం ఆడతారు, క్రికెట్కి కూడా ఎక్కడ చూసినా బెట్టింగ్లు కట్టుకొని, లేకుంటే గుర్ర పందాలకు బెట్టింగ్లు కడతారు. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో బెట్టింగ్లు తీసుకొచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కింది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒకే నమ్మకం, మీరందరూ ఉన్నారు. మొన్నే ఈ పార్టీలో కొంత డ్యామేజ్ జరిగినా ఒకే ఎన్నికలో రికవర్ చేసుకోగలిగారు. ఈరోజు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి వచ్చింది. ఇంత మునిపే చాలా మంది నాయకులు, మస్తాన్ రావు గారు కూడా చెప్పారు, నాయకులు కొంతమంది పోయారు కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే దొంగలు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు చూస్తే గజ దొంగలుగా తయారైపోయారు. అలాంటి సందర్భంలో 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. మీ ఆస్తులు అమ్ముకున్నారు, తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఈ రోజు మీరు చూపించిన చొరవ, మీరు చేసినటువంటి త్యాగాలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. కొంతమంది పేపర్లు రాసుకుంటున్నారు కానీ మన ఇబ్బంది కంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాకమునుపు చాలా మంది పార్టీలు పెట్టారు, ఎన్నో పార్టీలు వచ్చాయి. ఓసారి ఒక మూమెంట్లో కూడా అప్పుడు జనతా మూమెంట్ వస్తే అప్పుడు కూడా రెడ్డి కాంగ్రెస్ వచ్చింది, జనతా పార్టీ వచ్చింది. చెన్నారెడ్డి పార్టీ పెట్టాడు, ఎన్జీ రంగా పార్టీ పెట్టాడు. కానీ ప్రజలు ఎవరిని నమ్మలేదు, ఆ పార్టీలు మనుగడ సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మన వాళ్ళు చెప్పారు, ఒక సినిమా యాక్టర్ కూడా పార్టీ పెట్టాడు, సామాజిక న్యాయం అన్నాడు. మన నాయకుడు 9 నెలల్లో అధికారానికి వస్తే ఈయన 9 నెలల కంటే తక్కువలోనే అధికారం రావాలని నానా ఇక్కట్లు పడ్డాడు, రకరకాల విన్యాసాలు చేశారు. ఏమైందని అడుగుతున్నాను. ఆ పార్టీ పోయి సామాజిక న్యాయం పేరు చెప్పి ఎత్తకపోయి కాంగ్రెస్లో కలిసే పరిస్థితి వచ్చింది. అందుకనే మీరు చూస్తే 30 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్ని శాసించాం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారిని ఒకసారి తలుచుకుంటే ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఏకైక నాయకుడు ఒక్క ఎన్టీఆర్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 3 ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేశాం, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, అనేక కార్యక్రమాలు చేశాం. దేశంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలో చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యం కానీ, సగం ధరకే చీర దోత కానీ, ఎస్సీలకు ముఖ్యంగా పక్కా ఇళ్లు. ఈ విషయం మనం చెప్పుకోలేకపోతున్నాం కానీ అంత మునుపు ఎస్సీలంతా ఉండింది గుడిసెల్లో ఉన్నారు. ఆ గుడిసెలైతే ఎండాకాలం వస్తే ఎండబడేది, వర్షాకాలం వస్తే వర్షం